திரும்பி போற ஐடியாவே இல்ல. ప్రస్తుతం వరుసగా వివాదాల్లో ఉన్న కాలీవుడ్ స్టార్ హీరో టీవీకి అధినేత విజయ్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అటు ఫ్యామిలీ ఇటు ఇండస్ట్రీ నుంచి పెద్ద షాకులే. కొడుకు జాసన్ సంజయ్ తన ఇనీషియల్ నుంచి వి తీసేసి ఎస్ యాడ్ చేసుకున్నాడు. మరొక వైపు లేటెస్ట్ మూవీ జననాయకానికి సంబంధించిన మరొక కిక్కు తగిలిందనే ప్రచారము జరుగుతోంది. కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చుట్టూ వివాదాలే. ఎప్పుడైతే రాజకీయాల్లో కడుగుపెట్టి టీవీకే పార్టీ స్థాపించారో అప్పటి నుంచి సినీ వ్యక్తిగత జీవితంలో కుదుపులు మొదలయ్యాయి. కుటుంబ వివాదాలు ఓవైపు, రాజకీయ ఒత్తిడి మరొక వైపు, సినిమాలకు సంబంధించిన సమస్యలు మరొక వైపు. ఇలా విజయ్ను సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. దీంతో కాలీవుడ్ ఇండస్ట్రీ, తమిళ రాజకీయాలు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా విజయ్ గురించే చర్చలు. 27 ఏళ్లు కలిసి జీవించిన సంగీత తన భర్తకి మరొక నటితో వివాహేతర సంబంధం ఉందంటూ విడాకులకు సిద్ధమయ్యారు. ఈ కేసుపై ఏప్రిల్ 20న విచారణ జరగబోతుంది. సెటిల్మెంట్లో భాగంగా సంగీతకి 250 కోట్లు చెల్లించేందుకు విజయ్ సిద్ధమయ్యారనే టాక్ వచ్చింది. వ్యక్తిగత సమస్యలు నేను చూసుకుంటా, మీరు రిలాక్స్ అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు విజయ్. ఇంతలో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తన పేరులో తండ్రి ఇనీషియల్ విని తొలగించి తల్లి సంగీత పేరులో ఎస్ అక్షరాన్ని చేర్చుకున్నారు. అంతకుముందే సోషల్ మీడియాలో విజయ్ని అన్ఫాలో చేశాడు సంజయ్. ఆ వెంటనే తండ్రి పేరు లెటర్ని ఇనీషియల్ నుంచి తీసేశాడు. ఇది కూడా తమిళనాడులో చర్చకు దారితీసింది. ఇక మరొక షాక్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి తగిలిందని సమాచారం. విజయ్ తన ఆఖరి సినిమాని అనౌన్స్ చేసిన జననాయకన్ ప్రస్తుతం సమస్యల్లో చిక్కుకుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు తాను నటించిన ఆఖరి సినిమా ఇది అని అనౌన్స్ చేశారు విజయ్. భారీ అంచనాల మధ్య 2026 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జననాయకన్ సెన్సార్ చిక్కులతో వాయిదా పడింది. దీనిపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జననాయకన్ థియేటర్లోకి ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. ఇలాంటి టైంలో ఓటీటీ నుంచి షాక్ తగిలింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాకి 120 కోట్లు చెల్లించి డీల్ చేసుకుంది. అయితే మూవీ విడుదలపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సెన్సార్ సమస్యలు వెంటాడటంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే జననాయకన్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డట్లే అంటున్నారు సినీ వర్గాలు. మొత్తానికి ప్రస్తుతానికి విజయ్ చుట్టూ వివాదాలే. వీటి నుంచి ఎప్పటికీ బయటపడతారో, రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో వెయిట్ అండ్ సీ.